కులగణన పైన ఏం చేయాలి, కిమ్ కర్తవ్యం. ఇప్పుడు కులగణన మీద బేసిక్గా కాంగ్రెసే మొన్నటిదాకా అప్పర్ హ్యాండ్ ఉండే, ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఎంచుకున్న బీజేపీ ఐడియాలజీకి ధీటుగా ఈ కులగణన అంశం ఈ దేశంలో మనల్ని అధికారంలోకి తీసుకొస్తుందని రాహుల్ గాంధీ కాంగ్రెస్ భావించి ఈ అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఈ దేశంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని మొన్నటి ఎలక్షన్లో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, బీజేపీ కొంత దీన్ని వ్యతిరేకించినా మొన్నటి ఎలక్షన్స్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో ఈ అంశంలో కాంగ్రెస్ను కార్నర్ చేస్తూ వాళ్ళు కులగణన అంటున్నారు, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రకటన చేస్తున్నారు, దీనివల్ల మనం కలిసి ఉండము, అందరం కలిసి ఉంటేనే అనే ఒక స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రచారం చేస్తూ వాళ్ళు ఎలక్షన్స్లో అక్కడ కూడా కాంగ్రెస్ని కార్నర్ చేశారు. కానీ ఏమైందో ఏమో సడన్గా ఈ అంశం మరింత బలంగా ముందుకెళ్తున్నది. దేశంలో ఇది 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 మన ఐడియాలజీకి ఒక బలమైన ఐడియాలజీ కాబోతున్నది అని గుర్తించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ మొన్న ఆల్ ఆఫ్ సడన్గా క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదం తెలిపింది. జనగణనతో పాటుగా కులగణన కూడా మేము చేపడతామని. ఇది షాకింగ్ డెసిషన్, ఒక రకంగా కాంగ్రెస్ కూడా షాకింగ్ డెసిషన్ కిందనే. ఖచ్చితంగా ఆ అంశాన్ని స్వాగతించడము తప్ప ఇంకొక వేరే మార్గం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? మన ఐడియాలజీ మన బలమైన ఆయుధం లాంటి దీంట్లో ఈ దాన్ని కూడా పరిష్కరించడానికి కేంద్రం రెడీ అయిన ఈ సమయంలో ఏం చేయాలి నెక్స్ట్? కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ డైలమా, నేడు వర్కింగ్ కమిటీ భేటీ. హెడ్లైన్ సరే, టైం లైన్ ఏది? పక్కదో పట్టించే ఎత్తుగడ జైరాం. 515 కోట్లతో కులగణన సాధ్యమా? రిజర్వేషన్లు 68% ఉండాలి ఖర్గే. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, సరే మీరు కులగణన చేస్తామని అంటున్నారు, దానికి డెడ్ లైన్ ఏది? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ చేస్తారు? కేవలం 515 కోట్లు అంటున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? 1000 కోట్లు కావాలా దేశం అంతా అంటే? కేవలం ఇది బీహార్ ఎలక్షన్స్ కోసమే అనే లైన్ని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోతున్నది అనమాట. ఇన్నాళ్ళు కులగణన డిమాండ్తో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు అయోమయంలో పడ్డది. జనాభా లెక్కల సేకరణతో పాటే కులగణన కూడా జరపాలి అని మోదీ క్యాబినెట్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీని విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణననే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో అది బీజేపీ చేతికి వెళ్ళిందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం ఢిల్లీలో భేటీ కాబోతున్నది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం మీడియాతో మాట్లాడారు. వర్కింగ్ కమిటీ కులగణన, పెహల్గాం ఉగ్రదాడిపై విస్తృతంగా చర్చిస్తున్నది. కులగణనను ఆమోదిస్తూ ప్రభుత్వం హెడ్లైన్ ఇచ్చింది, కానీ దాని అమలుకు డెడ్ లైన్ ఎక్కడా అని ప్రశ్నించారు. పెహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పైన గట్టి చర్య తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో కులగణన పైన నిర్ణయం పక్కదో పట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. రిజర్వేషన్లపైన 50% పరిమితిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు అని ప్రశ్నించారు. ఇందుకోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సో ఇది కూడా మంచి డిమాండే. ఈ 50% సీలింగ్ ఏంది? ఈ రిజర్వేషన్స్ని, ఓవరాల్ రిజర్వేషన్స్ని 69% పెంచాలి, దానికి పార్లమెంట్లో చట్ట సవరణ చేయండి అని. ఆ నిధులు ఏ మూలకు సరిపోవు. ఖర్గే దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరిపేందుకు 575 కోట్లు సరిపోతాయా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం బెంగళూరు, హుబ్బల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో కులగణనకు 10 ఏళ్ల కింద 168 కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది దేశవ్యాప్తంగా దీనికి 575 కోట్లే కేటాయించడం ఏంటి? ఇది ఉత్తరప్రదేశ్లో సర్వేకు కూడా సరిపోదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రగతి పట్ల ప్రధానికి నిజంగా ఆసక్తి ఉంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలి. కోటా ఇప్పటికే 50%కి మించిపోయింది. ముందుగా ఆ 50% పరిమితిని తొలగించాలి. 67 నుంచి 68%కి పెంచాలి. తమిళనాడులో కూడా 68% రిజర్వేషన్ అమలవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లభించేలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకున్నదని, దాన్ని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో ఇట్లా ఈ అంశం మీద వాళ్ళు సమావేశం కాబోతున్నారు. ఏం డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాలి.